నేను తాగుతా నా ఇష్టం ఏంది నువ్వు ఇచ్చేది చెప్పు నా ఇష్టం నేను తాగుతా అంతే అవసరం లేదు ఇష్టం అన్నప్పుడు చల్లదు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నా సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక వీడియో ఏంటంటే నాకు పత్తి గింజలు తేమనేసి శిరీష 10,000 ఇచ్చిందనమాట ఆ 10,000 పెట్టుకుని అయితే నేను వరంగల్ పోయి అయితే పత్తి గింజలు తేయడానికి అయితే పోయినా కానీ తెచ్చినాను పత్తి గింజలు తెచ్చినా కానీ తేలేదు అనేసి శిరీషతో అయితే ఫ్రాంక్ అయితే వీడియో చేస్తున్నా తాగొచ్చిన నేను ఫ్రెండ్స్గా అయితే పార్టీ ఇచ్చిన పత్తి గింజలు తేలేదు శిరీష అని చెప్తా శిరీష ఏ విధంగా రియాక్ట్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా శిరీష ఎడిపోయినావే అన్నం పెడుతుందా అన్నం పెట్టే ఏం పత్తి గింజలు పోయినావుగా ప్యాకెట్లు అయ్యి పత్తి గింజలు పోయినావా నేనా ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల పత్తి గింజలు పోయినా నేను పోలే తాగొచ్చినవా నేనా తాగొచ్చిన ఇలా ఫుల్ పార్టీ చేసినాం తాగొచ్చిన అంటే సరే కానీ ఆకలి అవుతుంది అన్నం పెట్టి పత్తి గింజల ప్యాకెట్లు 10,000 రూపాయలు తాగినవా मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ 10,000 ఇచ్చినా నీకు పత్తి గింజలు తీసుకురమ్మని 10,000 ఇచ్చినా 1,00,000 రూపాయలు ఇచ్చినా ఇక రేపు పొద్దుగాల లెక్క చేద్దాం కానీ ఇప్పుడు నాకు అన్నం పెట్టి ఆకలి అవుతుంది పొద్దుగాల ఫస్ట్ లెక్క చెప్పు నాకు 10,000 ప్యాకెట్ నేను తేలేదే పత్తి గింజలకు పోలేదు ఈరోజు ఫ్రెండ్స్కు అందరికి పార్టీ ఇచ్చిన ఏ ఘనగరం చేసినావు అని పార్టీ ఇచ్చినావు ఫ్రెండ్స్ లకు ఇచ్చినావా ఎవరికైనా ఇచ్చినావా ఎవరికి లేదే మే ఫ్రెండ్స్ చాలా లేదు చిన్ని లేదు మామే డబ్బులంతా ప్యాకెట్లు అసలు ప్యాకెట్లు రేపు తెస్తానే రేపు తెస్తావా ఇప్పుడు పైసలు మరి పైసలు చూపి పైసలు అయిపోయినాయి పైసలు అయిపోయి అంటావు ఇప్పుడు చాలా రోజులకు కలిసినాం చాలా రోజులు లేదు నువ్వు పైసలు తెచ్చి నాకు ఇంట్లో ఉన్నదంతా తీసుకోపోయి ఇచ్చి రాకపోయినా మరి ఫ్రెండ్స్ లకి ఇవ్వలకు అన్ని ఎందుకు ఇస్తాం గానీ అన్ని ఇవ్వకపోతే 10,000 ఖర్చు పెట్టేస్తారా ఎవరైనా నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడ పత్తి గింజల కోసం అని దాచినాం రేపు అందరు పత్తి గింజలు చేస్తారు మనం ఏం పెడతాం వర్రకే ఎందుకు మేమేం వర్రట్లేదు ఉన్న మాట అంటారా నువ్వు వర్తవు ఎందుకు నేను వర్రట్లేదు బాబా మరి ఏంటిది అది వర్రుడు కాకపోతే నేను నిమ్మలంగా అడిగిన డబ్బులే అని నేను చెప్పిన ఫస్ట్ దోస్తులకు పార్టీ ఇచ్చినా సరే కానీ అన్నం పెట్టలేదు పత్తి గింజలు డబ్బులైనా పత్తి గింజలైనా తెచ్చి నాకు ఫస్ట్ అవి చూపిస్తేనే అన్నం పెట్టనే అన్నం ఇంకా కావాలనుకుంటే ఇంటి బయట గెంటేస్తా నీకు గెంటేస్తావు అవును మమ్మీ ఏం మాట్లాడతాను చూడు
ఆ? నేనేం చేసినా రేపు పొద్దుగాలు తీసుకొస్తా పత్తి అవసరం గింజలు. లేదు, డబ్బులు లేదు చూపి. డబ్బులు లేవని చెప్పినా కదా, ఇంకేంది మరి దోస్తులకు ఇప్పుడు డబ్బులు నేను లేవు, చెప్పేది. రేపు పొద్దుగాల పత్తి గింజలు ఎక్కడి నుండి తీసుకొస్తావు? ఇక ఎన్నో ఇక నా బాధ నేను పడతా. నీ బాధ నువ్వు పడతావా? అవు. నువ్వు తాగుడు తినడానికి ఏమో ఇంట్లో ఉన్నాయి మొత్తం ఖర్చు పెడతావు, ఇక బాధలు పడడానికి ఏమో అప్పులు తీసుకొచ్చి కొంటావు, అంతే కదా? నువ్వు తలకాయ తినకే నాకు నువ్వు ఆకలి తలకాయ అవుతుంది. తినట్లే, నేను మంచి మర్యాదగా అడిగిన. తాగుడు అవసరమా మనకు? నేను తాగుతా, నా ఇష్టం. నీ ఇష్టమా? ఆ, నా అయితే ఇష్టం, నేను నేను తాగుతా. నేను కూడా నా ఇష్టం అని నేను డబ్బులు ఇవ్వకుంటే మంచిగుండు కదా? ఏంది నువ్వు ఇచ్చేది? నువ్వు ఇచ్చేదేంటి? నువ్వు ఇచ్చేది ఏంది చెప్పు. నువ్వు తాగుడు ఎందుకు? నా ఇష్టం, నేను తాగుతా అంతే. అవసరం లేదు, ఇష్టం అన్నప్పుడు చల్లదు. ఇద్దరం ఉన్నప్పుడు సమానంగా మంచిగా ఉండాలి. నేను తాగుతానే, నా ఇష్టం. తాగొద్దు. నీకు పత్తి గింజలు కావాలి కదా, నేను తెస్తావు. తెస్తావు, తీసుకురా. రేపు తీసుకొస్తా అన్నా కదా. రేపు పొద్దున అందరు అంచు తలుకున్నారు ఇవాళ. నువ్వు పోయినవని నేనేమో పొద్దున నాగలు పెట్టి సగం దున్నినా. రేపు